చూస్తున్నాం మనకి కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మనకి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున శ్రేణులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి కాన్వాయ్ దగ్గరికి రావడం మనకు కనిపిస్తోంది. ఏ స్థాయిలో పోలీస్ ఆంక్షలు ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. ఆంక్షలు అన్నింటినీ దాటుకుని కాన్వాయ్ దగ్గరికి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర నుంచి బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గరికి చేరుకునే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నారు. మరోవైపు మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి కరెక్ట్గా ఒక 100 మీటర్ల దూరం విజువల్స్ కూడా చూస్తున్నాం. స్వయంగా ఆయన్ని పరామర్శించడానికి, ఆయన తల్లిని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తున్నారు. అయినప్పటికీ ఆయన పైన కూడా ఆంక్షలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లాఠీ చార్జ్ చేశారు. విచక్షణ రహితంగా కొడుతున్న పరిస్థితి, రోప్ పార్టీ ఏర్పాటు చేయడం, అటువైపుకి వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఆ లాఠీ చార్జ్ నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా పోలీసులు దౌర్జన్యం చేశారు, తోసేశారు, ఆయన్ని గాయపరిచారు. ఈ నేపథ్యంలోనే నడి రోడ్డు పైన బైఠాయించి ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఇంటిపైన దాడి చేశారు, కేసు పెడితే కేసు తీసుకోవట్లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వస్తారు అని తెలియగానే కనీసం హెలిప్యాడ్కి కూడా మొదట్లో అనుమతి ఇవ్వలేదు. వాయిదా వేసుకుంటూ ఆఖరికి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్న పరిస్థితి. నెల్లూరు చేరుకునే నేపథ్యంలో కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు అని కూడా చూడకుండా అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. మీరు ఈ పర్యటనకి కనుక వెళ్తే మీ పైన కేసులు పెడతామని బెదిరించారు. సాధారణ కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకులకు కూడా నోటీసులు ఇచ్చారంటే జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వేటిని లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా ఆయనకు మద్దతు తెలపడానికి బయటకు వచ్చారు ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆయనకి సంఘీభావంగా ఆయన కాన్వాయ్ వెంట నడిచి వెళ్లే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాసేపట్లోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి ఆయన చేరుకోబోతున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ విండోలో కనిపిస్తున్నాయి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిరసనగా రోడ్డు పైన బైఠాయించిన దృశ్యాలు చూస్తున్నాం. కాసేపటి క్రితం ఆయన గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. R&B అతిథి గృహం దగ్గర నుంచి మీకు పర్మిషన్ లేదు అంటూ కూడా ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న శ్రేణులందరినీ కూడా ఆపేశారు, లాఠీ చార్జ్ చేశారు. స్వయంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని నెట్టేసి దౌర్జన్యం చేసిన పరిస్థితులు. ఆయన అందుకే నిరసన వ్యక్తం చేస్తూ కూడా రోడ్డు పైన బైఠాయించారు. ఇది ప్రజాస్వామ్య దేశం కాదా అని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఒక వ్యక్తి, ప్రతిపక్ష నేత హోదా కలిగిన వ్యక్తి తన శ్రేణుల్ని, నాయకుల్ని పరామర్శించడానికి వస్తుంటే ఈ స్థాయి ఆంక్షలు, లాఠీ చార్జీలు ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్న. ఒక కార్యకర్తకు ఒక పోలీస్ చొప్పున మోహరించిన పరిస్థితి. ఎవరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వైపు కానీ, అటు సెంట్రల్ జైలు దగ్గరికి వైఎస్ఆర్సీపీ అధినేతను చూడడానికి వస్తున్న వాళ్ళందరినీ కూడా నిలువరించిన పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకోబోతున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దౌర్జన్యం జరిగింది, దాడి జరిగింది. ఆయన నివాసాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. ఆయన నివాసంలో ఆయన తల్లి ఒక్కరే ఉన్న టైంలో ఈ దాడి చేశారు. స్వయంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినా కూడా దానిపైన ఎలాంటి చర్యలు, కేసులు పెట్టని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ సతీష్ ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గరే ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, చూస్తున్నా ఒక్కసారి మీ చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉందో చూపించే ప్రయత్నం చేస్తారా? కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాబోతున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం పూర్తిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పూర్తిగా పోలీసులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. పోలీసుల వలయంలో ఆ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు దృశ్యాల్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన నిరసన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు ఇదే మార్గంలో దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరు రాకుండా ఇక్కడ లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. సో లాఠీ చార్జ్కి జరిగిన దానికి నిరసనగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మండు టెండర్లో నడి రోడ్డు మీద కూర్చొని, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రానున్నారు.
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ రౌడీలు, తెలుగుదేశం పార్టీ మూకలు దాడి చేశాయి, విధ్వంసం సృష్టించాయి, బేబస్సు సృష్టించాయి. దానికి సంఘీభావంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. అయితే ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోసం వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం, వాళ్ళపైన లాఠీ చార్జ్ దాదాపుగా 1 కిలోమీటర్ వరకు, అంటే జనం ఎవరు రాకూడదు, జనం ఇక్కడ కనిపించకూడదు, జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భారీగా హాజరైనట్టు కనిపించకూడదు అన్నటువంటి ఒక కుట్రని అమలు చేసినటువంటి ప్రభుత్వం దానికోసం పోలీసులు ప్రయోగించి పోలీసుల చేత నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నియంత్రణ కోసం లాఠీ చార్జ్ చేశారు. ఆఖరికి మాజీ ఎమ్మెల్యే దాన్ని అడ్డుకోవడానికి, దాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా గాయపరిచారు. ఆయన చేతికి కూడా గాయమైంది. ఇప్పటికే ఒక చేతికి గాయమైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మరొక చేతికి కూడా రక్కి ఆయన కూడా ఇబ్బంది పెట్టి ఆయన కూడా ఇక్కడి నుండి పంపేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా, పోలీసుల లాఠీ చార్జికి నిరసనగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసులు చేస్తున్నటువంటి లాఠీ చార్జ్, అదేవిధంగా నిర్బంధకాండకు నిరసనగా ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన కొనసాగిస్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేంత వరకు తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆందోళన విరమించేది లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే తాను ఇక్కడి నుండి వెళ్తానని చెప్పి దారి పొడిగినా చాలా మంది కార్యకర్తలు, 100 మంది కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. వాస్తవానికి నెల్లూరు పర్యటన ప్రారంభమైనప్పటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనకు వస్తారని ప్రకటించినప్పటి నుండి కూడా మొత్తం దాదాపుగా 2 రేంజ్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా, నెల్లూరే కాదు అటు తిరుపతి, ఒంగోలు, గుంటూరు, పల్నాడు వరకు కూడా పోలీసు సిబ్బందిని, పోలీసు యంత్రాంగాన్ని, భద్రతా బలగాలందరినీ కూడా మోహరించారు. ఈ మోహరించింది ఏదో భద్రత కల్పించడం కోసం కాదు, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం పాల్గొనకుండా వాళ్ళని నిర్బంధించడం కోసం ఇంతమంది పోలీసులు ప్రయోగించడం. సాధారణంగా ఎక్కడైనా సరే పోలీసు వ్యవస్థని ప్రజల్లో ఎక్కువ మంది హాజరయ్యేటప్పుడు వాళ్ళకి రక్షణ కోసం, వాళ్ళకి భద్రత కోసం వినియోగిస్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసుల్ని జనం రాకుండా నియంత్రించడం కోసం, జనాన్ని నిర్బంధించడం కోసం, జనాన్ని ఇబ్బంది పెట్టడం కోసం వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తున్న పరిస్థితి. అందుకనే ఈ రోజు ఉదయం నుండి కూడా ఒక నెల్లూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డి తన నిరసనను కొనసాగిస్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చేంత వరకు కూడా ఈ నిరసన కొనసాగిస్తారని అంశం స్పష్టం చేస్తున్నారు. రైట్ సతీష్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర నుంచి లైవ్ లో మనం చూస్తున్నాం. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మనకు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తుండగా వాళ్ళకి అభివాదం చేసుకుంటూ కూడా ఆయన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వైపు బయలుదేరి వెళ్తున్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. పోలీసుల ఆంక్షలు భారీగా ఉన్నాయి. ఎక్కడికక్కడ రో పార్టీలు ఏర్పాటు చేశారు. కార్యకర్తకు ఒకరు చొప్పున, ప్రజలకు ఒకళ్ళ చొప్పున పోలీసుని పెట్టారా, ఆ స్థాయిలో మనకి సెక్యూరిటీ అక్కడ కనిపిస్తోంది. ప్రజల్ని ఆపడానికే వీళ్ళంతా ఉన్నారా అన్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి రోడ్డుకి ఇరువైపులా కూడా వెయిట్ చేస్తున్న విజువల్ కూడా మనం చూడొచ్చు. మనకి రైట్ సైడ్ విండోలో కనిపిస్తోంది. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి తన నిరసనని కంటిన్యూ చేస్తున్నారు. లాఠీ చార్జ్కి వ్యతిరేకంగా రోడ్డు పైన బైఠాయించి మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేసుకుంటూ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వైపు వెళ్తున్న విజువల్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి భారీగా రోడ్లపైకి తరలి వచ్చారు. పోలీసుల ఆంక్షల్ని ఖాతరు చేయకుండా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న విజువల్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గరికి ఆయన చేరుకోబోతున్నారు.